మీ వాళ్ళు కన్విన్స్ అయ్యి మీ అకౌంట్ లో డబ్బులు వేయాలంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు? బేబత్సం హిలేరియస్ ఉండాలి, ఎంజాయ్ చేస్తే కదా మాకు డిపాజిట్ బాగా వచ్చేది. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. కాదు నా లెగ్స్ అప్ ఏందన్నా, అది హ్యాండ్స్ అప్ కదా. అవునా? మర్చిపోయినా ఇదేంటా ఇదే, ఇది నేను చూడలే. డోంట్ మూవ్. వైజాగ్ కాదు, అది హైజాకు. మనం ఎక్కడి నుంచి వచ్చినావు ఇప్పుడు? వైజాగ్. మరి ఫ్లైట్ లో వచ్చినాం, తెలియద్దా వాళ్ళకి? ఇగో కెమెరా పొలగొట్టు. ముందుగా చెప్పాల్సిందే. ఫోన్ కెమెరాలు కాదురా, ఆ పైన ఉన్న సీసీ కెమెరాలు. అవునా? సీసీ కెమెరాలు నాకేడన్నాయి, నువ్వు నాకు చెప్పే. ఎక్కువ మంది ఉన్నారు, స్ప్రే కొట్టు. కొంచెం కొట్టు. ఏం కావట్లేదా? ఏం స్ప్రే ఇది? వాసన వచ్చే స్ప్రే. అందరి ఫోన్ లాక్కో. అది మర్యాదగా నీ ఫోన్ లేదంటే చచ్చిపోతావు. ఆ ఫోన్ చూస్తే నువ్వే చచ్చిపోతావురా. మర్యాదగా నీ సెల్లి లేదంటే చచ్చిపోతావు. సెల్లులో ఛార్జింగ్ లేదండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్, మాలో చిన్న మాట. అది నీ ప్రాబ్లం ఏంది అసలు నాకు అర్థం. ఏమీ లేదండి. ఇప్పుడు నీకేమన్నా అనిపిస్తే నన్ను అడుగు. డబ్బులు సంపాదిస్తే సరిపోదు, అనుభవించే యోగత కూడా ఉండాలి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మీరు ఎందుకు వచ్చారు? డిపాజిట్ చేయడానికి వచ్చారా? దొంగలించడానికి. ఏమన్నా ఉంటే కదా. తను కలిసేయండి. ఒక ఎంప్లాయ్ పోయినా పర్లేదు మాకు. ఐశ్వర్య నేను చేయొద్దు. ఇంకెవరైనా కాల్ చేయండి. 10 లక్షలు ఇస్తే నిన్ను వదిలేస్తాం. 10 రూపాయలు కూడా ఇవ్వం. కాల్ చేస్తే కాల్ చేయండి. ఏంది బ్రో అంత మాట అన్నావు? మర్యాదగా బ్యాంకులో డబ్బు మొత్తం సరదండి. బ్యాంకులో డబ్బులు లేక ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. ఏదో ఒకటి చెప్పరా. నేను ఏం లేవా? ఏం లేవు. ఆయన ఎవరో డిపాజిట్ చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ లోపు మీరు మధ్యలో వచ్చారు. ఎవరు డిపాజిట్ చేస్తాను? ఆయన 60 లక్షలు వేస్తానన్నాడు సార్. ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇంకో 40 యాడ్ చేస్తానన్నాడు. ఇప్పుడు మీరు చేసిన దానికి 60లో నుంచి ఇంకో 20 తగ్గేలా ఉంది సార్. ఎవరైనా అక్కడ ఉన్నారు కదా ఆయన. అన్నాడు సార్ ఆయన. డబ్బు ఎక్కడా? ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ లో పర్పస్ గా మేమే వాళ్ళని పిలిచి ఒకసారి బ్యాంకులో దొంగతనం చేయడానికి ఎవరైనా వస్తే ఆ చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట. నేను ఇంకా టెర్రరిస్టులేమో అలాగే వార్ వచ్చింది కదా. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. నవ్వించండి కనీసం. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఇవి మచాలు చేసిన హంగామా? సరదాగా ఉంది. రియల్ టెర్రరిస్టులు అనుకున్నాను నేను. రిజ్వాన్ ఇంకా బాగా చేశాడు. రియాజ్. ఆది గారు ఏంటి చెప్పండి. జనరల్ గా బ్యాంకులో దొంగతనాలు జరుగుతుంటాయి కదా, అందుకే ఆ మాక్ డిల్ లో భాగంగా ఇది ఒకటి అనమాట. ఇలా ఉండాలి అలర్ట్ గా. నాకు ముఖ్యంగా రియాజ్ గాడు, నరేష్ గాడు ఎంతసేపు మాట్లాడుకున్నా బాగుంటది. ఇంద్రజ మ్యామ్. బాగుంది సదం గారు, మీది రియాజ్ ది ఎంట్రీ చాలా బాగుంది. అండ్ మీరు చేసిన హంగమ్మ అంతా చాలా బాగుంది. అండ్ లాస్ట్ ట్విస్ట్ ఆది గారు వచ్చి ఇవన్నీ ఊరికే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఒక రాబరీ జరిగితే ఎట్లా జరుగుతుంది అని చూపించడానికి అని చెప్పిన ట్విస్ట్ చాలా బాగుంది. సరే, థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సద్దాం అండ్ రిజ్వాన్. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా.
నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన అది. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలా ఉన్నాడు. నా ప్రాణమా సుస్వాగతం, నీదే సుమా ఈ జీవితం, నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, ఏ మాటకి విడిపోనని చెప్పాలన్నది. మరో
ఒక్క మారము ఆ మాటే మనస్సు వింటోంది